I'm very shy. Okay. Bye. No. Okay, bye. No. Habibi. Oh. Habibi. Namaste. What's your name? నా తలకి దెబ్బ తగిలింది, డబ్బులు ఇవ్వండి అంటున్నాడు వాడు. ఓకే రా, I'll give you. It's okay. Nice people. So I'm looking for foot massage. Where is the massage parlor? అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా అనే ఊర్లో ఉన్నాను. ఈ వీడియోలో మీకు ఇక్కడ ఈ మనీలా అనేది రాజధాని కదా, ఇక్కడ నైట్ లైఫ్ అయితే ఉంటుంది. ఆ నైట్ లైఫ్ మొత్తం కూడా చూపిస్తాను. నైట్ లైఫ్లో భాగంగా ఇక్కడ 7 స్టార్ హోటల్ అయితే ఒకటి ఉంది, దాని పేరు ఒకాడా. అక్కడికైతే మనం 7 స్టార్ హోటల్ కదా, ఖచ్చితంగా కార్లోనే వెళ్ళాలి మనం, అప్పుడే మనల్ని ఎలా అయితే చేస్తారు అని అనుకుంటున్నాను. అందుకే ట్యాక్సీ అయితే ఉంది, బై మీటర్ పైన అయితే వెళ్తున్నాను. ఓ యా అటు కదా బ్రదర్. ఓ 50. స్టార్ట్ విత్ 50 బ్రదర్. మీటర్ అయితే స్టార్ట్ చేశారు. 50 పెసోల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. చాలామందికి తెలియదండి, ఇట్లా ఒకాడో హోటల్లో ఇట్లా వాటర్ షో ఒకటి ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని. అదైతే 9 వరకు జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇది వచ్చేసి మాల్ ఆఫ్ ఏషియా. ఇక్కడ నుంచే నేను వెళ్తున్నాను. బాగుంది, చల్లంగా కార్లో ఫ్యాన్ కూడా పెట్టాడు. నైస్ బ్రదర్, నైస్ సిస్టమ్. 7 స్టార్ హోటల్ అండి ఇది. ఈ హోటల్లో క్యాసినో ఉంది. అలాగే ఈ హోటల్ ఫిలిప్పైన్స్ దేశంలోనే పెద్ద హోటల్ అండి, చాలా పెద్ద హోటల్ అన్నమాట. ఇప్పుడే వాళ్ళు చెక్ చేస్తున్నారు లోపల. బయట మొత్తం కుక్కలు అవన్నీ వచ్చి మిషన్లో పెట్టి చెక్ చేశారు. 7 స్టార్ హోటల్ కదా, లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నా 7 స్టార్ హోటల్కి. హౌ ఇట్ బ్రదర్? ఓకే యా, 150 రూపాయలు అయింది ఇక్కడ వరకు, 3 కిలోమీటర్లు. ఒకాడా హోటలు, ఇంకా ఇటే క్యాసినో ఎంట్రీ ప్లస్ వాటర్ షో ఎంట్రీ. దీంట్లోకి ఎవరైనా వచ్చేసేయచ్చు, వాళ్ళు వీళ్ళు రావాలని ఏం లేదు. లోపలికి వచ్చిన తర్వాత ఫౌంటైన్ షో ఇటు వెళ్ళాలంటే దీంట్లోకి. ద ఫౌంటైన్ ఎంట్రన్స్ ఇక్కడే, లోపల వాటర్ షో. ఒక 3 నిమిషాల్లో స్టార్ట్ అవుతుందనగా పంపించేశారు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో వాటర్ షో. అసలు చాలా పెద్దది లేక్. 7 స్టార్ హోటల్ కదా, అక్కడ విమానం ఒకటి వెళ్తుంది, హెలికాప్టరు. అంటే ఇప్పుడు ఏంటది, హెలిప్యాడ్ పైన ఎక్కడ ఉంటుంది, ల్యాండ్ అవుద్ది అనమాట. ఏంటో ఇవన్నీ చూస్తుంటే అసలు అంతా ఆశ్చర్యంగా ఉంది. స్టార్ట్ అవ్వబోతుంది కాసేపట్లో వాటర్ షో. స్టార్ట్ అయింది వాటర్ షో. అయిపోయిందండి, అప్పుడే అయిపోయిందండి. అందరు వెళ్ళిపోతున్నారు. సాయంత్రం పూట 6 గంటల దగ్గర నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక షో ఉంటుంది, అలా 9 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత మహా అయితే ఒక 10 నిమిషాల షో అండి. జస్ట్ క్లిప్స్ అయితే చూసారు కదా, నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలా, జస్ట్ ఓకే అన్నట్టుంది. సో ఎనీవే ఇక్కడికి వస్తే చాలామంది కూడా ఇది ఒక హిడెన్ ప్లేస్, చాలామందికి తెలియదు. మొత్తానికి ఇది కూడా చూసాము.
గుర్తుంది కదా ఒకాడా హోటలు. ఒకాడా అనేది 7 స్టార్ హోటలు. గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది, ఏ ట్యాక్సీ డ్రైవర్కి చెప్పినా తీసుకొచ్చేస్తాడు. హోటల్ లోపల ఈ విధంగా ఉంది మొత్తం. చూస్తున్నారు కదా క్యాసినో. ఇంకా క్యాసినో బయట నుంచి ఈ విధంగా ఉంటుందండి. అక్కడ క్లియర్గా లోపల కూడా కనపడుతుంది ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్ బ్రదర్. సో ఇంకా ఆ విధంగా అయితే జోదగాళ్ళు డబ్బులు అయితే పోగొట్టుకుంటూ ఉంటారన్నమాట. ఒక దేశం మగ్గుగుడిసిపోవడానికి కారణం ఈ క్యాసినోలే అని చెప్పొచ్చు. ఫిలిప్పైన్స్లోనే పెద్ద క్యాసినో ఈ ఒకాడా హోటల్లో ఉన్నదైతే కాదు. ఇప్పుడు ఆ క్యాసినోకి తీసుకెళ్తాం మిమ్మల్ని. క్యాసినో ఎదురు నుంచి ఈ విధంగా ఉంటుంది మొత్తం. మనకి ఇక్కడ నుంచే చూసుకుంటే క్యాసినో మొత్తం లోపల కనపడుతుంది ఎలా ఉంటుంది, ఎలా ఆడతారు ఏంటనేది. లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా చూపించేది ఏం లేదు. జూమ్ చేస్తున్నా చూడండి. ఆ మిషన్లు అవన్నీ ఆ విధంగా ఉంటాయి. లోపలికి వెళ్ళి అయితే మాత్రం ఏ క్యాసినోలో కూడా తీనిరు వీడియోలు ఫోటోలు. ఇక్కడ నుంచి అలా మిషన్లు ఉంటాయి. అక్కడ ఏంటంటే మనం కాయిన్లు అవి తీసుకొని డబ్బులు దొబ్బెట్టుకోవడం అనమాట. అది ఎందుకంటే లోపల బేపచ్చం కెమెరాలు ఉంటాయండి, అసలు వీడియోలే తీయలేం. ఒకవేళ తీసినా కానీ ఆ లెమన్ని కనిపెట్టి వచ్చేస్తారు. ఇక్కడ దాకా ఓన్లీ గేట్ బయట వరకు మాత్రమే దిగలం. అది ఇంకా చాలామంది జనాలు ఫోటో దిగుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు గుంపులో గోవిందా. నైట్ లైఫ్ అని చెప్పి 7 స్టార్ హోటళ్ళు క్యాసినోలు చూపిస్తున్నాడు ఏంటని అనుకోవద్దు. ఈ ఫిలిప్పైన్స్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండే ప్లేస్లు ఇవే కాబట్టి నైట్ లైఫ్లో ఇది కూడా ఒక భాగమే ఫిలిప్పైన్స్లో. ఇవన్నీ కుక్కలు అవన్నీ చెక్ చేసే పంపిస్తాయి అన్నమాట. ఒకాడా హోటల్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుందిలే. నడుచుకుంటూ వస్తే సొలైర్ గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని రావడమే. ఇదే ఫిలిప్పైన్స్ దేశంలోనే పెద్ద క్యాసినో. అసలు నిజంగా ఎంత ఉందో చూడండి ఆ డిస్ప్లే అదంతా. ఏ క్యాసినో అయినా గుర్తుపెట్టుకోండి, విదేశీయులకి అలా పాస్పోర్ట్ తీసుకొని వెళ్తే ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. చాలా వరకు క్యాసినోలు అన్నింటిలో కూడా ఎంట్రీ అయితే ఫ్రీగానే ఉంటుంది. ఎందుకంటే మనం డబ్బులు సంపాదించడానికి కాదు, మనం దొబ్బెట్టుకోవడానికి వెళ్తున్నాం డబ్బులు. అందుకు ఇప్పుడే హెలికాప్టర్ ఒకటి వెళ్ళింది క్యాసినో పైకి. అంటే ఉన్న వాళ్ళంతా కూడా హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యి మరీ డబ్బులు సంపాదించుకుంటారు. లేదు అంటే ఇంక ఇది పరిస్థితి అన్నయ్యలాగా. ఇక్కడ ఉన్నోళ్ళని చూడాలంటే ఈ క్యాసినోకి రావాలి. అసలు ఏంటి ఈ దుకాణాలు ఇవన్నీ. ఈ క్యాసినో బయట అయితే ఈ విధంగా ఉంది. లోపల వచ్చేసి పెద్ద సామ్రాజ్యం. వెళ్ళొచ్చాను లోపలికి. జస్ట్ బయట అట్లా వీడియో స్టార్ట్ చేయగానే వచ్చేసి వెంటనే ఆపేశారు. ఫస్ట్ చెప్తారు ఎక్కడైనా, రెండోసారే మనకి యాక్షన్లోకి దిగుతారండి. కాబట్టి ఫస్ట్ చెప్పినప్పుడు ఆపేసేయడం బెటరు. ఇక ఫిలిప్పైన్స్ దేశంలోనే పెద్ద క్యాసినో అయితే ఇది. బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో ముక్కలు ముక్కలుగా ఉంటుంది. మీకు లాస్ట్ చూసుకుంటే నేను ఆ క్యాసినో దగ్గర కనపడ్డాను. అలాగే నేను ఇప్పుడున్న ఏరియాని బీజీసీ అంటారు ఇక్కడ. అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆ ఏరియాలు ఇక్కడ 2 ఏరియాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మలాతే అనే ఏరియా, దరిద్రం కొద్దీ నేనుండే లొకేషన్ అది. రెండోది వచ్చేసి పీ బర్గోస్. ఈ పీ బర్గోస్ అనే ఏరియాలో ఎక్కువ శాతం జరుగుతాయి అన్నమాట అట్లాంటి కార్యక్రమాలు. కాబట్టి ఆ పీ బర్గోస్ అనే ఏరియాకి వెళ్ళడానికి బైక్ అయితే బుక్ చేశారు ర్యాపిడో లాంటి యాప్లో. ఫిలిప్పైన్స్లో నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. ఇదైతే ఒకటి ఇస్తున్నారు, హెడ్ క్యాప్. థ్యాంక్ యూ సార్. నన్ను ఫేస్బుక్లో ఫాలో అవుతున్నారు. ఈ ఫిలిప్పైన్స్లో ఎక్కువగా ఫేస్బుక్ అయితే యూజ్ చేస్తారు యూట్యూబ్ కన్నా. బాయ్ సార్. ఇక్కడ అప్పుడప్పుడు హెలికాప్టర్లు కూడా తిరుగుతూ కనపడతాయి మనకి. ఇప్పుడే ఒక హెలికాప్టర్ అదిగోండి అక్కడెక్కడో దూరంగా జూమ్ చేస్తున్నా కనపడుతుందా హెలికాప్టరు. హెలికాప్టర్ గాల్లో వెళ్తుంది. ఇదంతా ఉన్నోళ్ళు తిరిగే ఏరియా కాబట్టి ఇక్కడ హెలిప్యాడ్లు ఉంటాయి బిల్డింగ్ల పైన. వాళ్ళు ఏంటంటే హెలికాప్టర్లోనే తిరుగుతారు. ఉన్నోళ్ళు కదా, మరి ట్రాఫిక్లో ఎంత కష్టపడి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను వెళ్ళబోయే ఎరుపు లైటు స్ట్రీట్కి అక్కడ ఏంటంటే వాళ్ళంతా ఉంటారు. నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఫిలిప్పైన్స్లో ఫ్రెండ్లీ పీపుల్. వీడియోలు తీస్తున్నా ఏమనరు. మరి ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తీస్తున్నా ప్రయత్నిస్తా, చూద్దాం. ఇదే పీ బర్గోస్ వీధి. ఈ వీధిలో కొంచెం ముందుకు వెళ్తే మనకి రోడ్ల పైనే మనం ఎలా అయితే బ్యాంకాక్, థాయిలాండ్, ఆ పటాయా వాకింగ్ వీధుల్లో చూస్తామో నుంచొని ఉంటారు కదా, ఆ మాదిరిగా వాళ్ళని అయితే ఇక్కడ చూడొచ్చు. అది ఫిలిప్పైన్స్ వాళ్ళని. బ్రదర్ ఓకే
ఏంది అలా చూస్తున్నాయి డబ్బులు ఇస్తే? హాయ్ బ్రదర్. ఏం లేదా, అతను ఆకలేస్తుంది డబ్బులు ఇవ్వమన్నాడు. మామూలుగా అడిగితే ఇచ్చేవాడిని కాదు, మొత్తం బాగానే ఉన్నాడుగా. నేను తింటానంటే ఒక 10 పెసోలు అంటే మన డబ్బుల్లో 15 రూపాయలు. సో చాలు, ఎందుకంటే వాళ్ళు చాలామందికి ఇచ్చుకుంటానే వచ్చాను మార్నింగ్ నుంచి. అందుకే జేబులో చిల్లర కూడా వేసుకొని తిరుగుతున్నాను. సో అది ఈరోజు శనివారం కాదు, ఆదివారం కాదు, బుధవారం అండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా కనపట్టలేదు. ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా ఎక్కడో చోట ఉంటారు. నేను వాళ్ళతో మాట్లాడి మీకు చూపిస్తాను ఎలాగా ప్రైజులు ఎలా తీసుకుంటున్నారు ఏంటి అనేది. ఇప్పుడు వచ్చాను అసలైన లొకేషను. ఇదంతా కూడా పీ బర్గర్స్ స్ట్రీట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ లోపల ఇంకా స్టార్ట్ అవ్వాలా. బయట వీధుల్లో చెప్పా కదా వాళ్ళైతే ఉంటారని, వాళ్ళైతే ఇంకా లేరు. టైం పడుతుందంట రావడానికి. 9:30 అయింది. 10 దాటాలంట వాళ్ళు వచ్చేటప్పటికి. ఇవన్నీ కూడా వెనకమాల కనపడే అన్నీ కూడా గోగో బార్ అంటారు. అంటే లోపల అమ్మాయిలు అశ్లీలమైన బట్టలు వేసుకొని డ్యాన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటారు. ప్రేక్షకులు ఏంటంటే మద్యం సేవిస్తూ చిందులు వేస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటాయి అన్నమాట లోపల. అంటే అమ్మాయిల్ని పెట్టేసేసి వ్యాపారం అయితే చేస్తున్నారు. దాన్ని గోగో బార్లు అంటారు. బయట ఒక మద్యం బాటిల్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి. ఇటువంటి గోగో బారుల్లో ఒక 150, 200 అలా ఉంటాయి అన్నమాట. జనాల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అంతే. ఒక్కసారి మరి ఆ గోగో బార్లో కూడా ఎలా ఉందో చూపించాలనగా మీకు. లోపలైతే వీడియో ఎలా లేదంటున్నారు. హాయ్. ఒకసారి మరి లోనికి వెళ్ళి మీకు ఎలాగోలా వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. మరి ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. ధన్యవాద్. ఓకే, మరి ఇంకా లోనకైతే వెళ్ళి మీకు కొన్ని క్లిప్స్ వేస్తా, చూసి ఆనందించండి ఎలా ఉన్నాయో ఏంటో. మీకు కొంచెం చూపించడానికి 150 పెసోస్ అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. జస్ట్ ఒక కోకు. నేను మీకు ముందే చెప్పా కదా, లోపలికి వెళ్తే డబల్ కూడా కాదు, త్రిబుల్ ఉన్నాయి రేట్లు. కోక్ ఎంత ఉంటుందండి ఎక్కడైనా 40 రూపాయలు ఉంటుంది. లోపల మరీ 150 పెసోలు అంటే 200 రూపాయల పైనే ఖర్చు పెట్టాను. లోపలైతే చెప్పినట్టుగానే అమ్మాయిలు ఉన్నారు, ఆ విధంగా అయితే డ్యాన్స్ చేస్తారనమాట. సో చూసాం కదా. ఇప్పుడు ఫైనల్ టాస్క్ ఏంటంటే ఇక్కడ అదే అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు వాళ్ళని మీకు చూపించాలి. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. లోపలైతే వీడియో అయితే వద్దన్నారు, అందుకే నేను అంత ఫ్రీగా తీలేకపోయాను. పైనే కవర్ చేయగలిగాం. ఎవ్వరూ దొరకట్లేదు ఏంటా అని చెప్పి చూస్తుంటే దేవుడే పంపించాడండి మీకు చూపించడానికి. వచ్చాడు ఒక బాబాయి, వయాగ్రా అంట. ఇది తీసుకొని సామర్థ్యం పెరిగిద్దని చెప్పాడు. నేను అలాంటి వాడిని కాదు, మంచివాడిని అని చెప్తానే ఉన్నాను బాబాయ్కి, అయినా వినట్లేదు. ఇట్స్ ఓకే సార్, ఐ డోంట్ వాంట్. వాట్ ఈస్ దట్? వాట్? వై? I'm a good guy, sir. No, I'm a good guy. I'm not do that kind of activities. ఈ వీడియో అన్ని వయసస్తులు చూడదగ్గట్టుగా ఎక్కడా కూడా చెడు పదాలు వాడకుండా మాట్లాడుతున్నానండి. ఎందుకంటే మనం అనుకుంటాం కేవలం మంచి దారిలోనే వెళ్ళాలి అని, కానీ వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు నేనే ఈ రూట్లో వచ్చాను. ఆ చెడు అనేది నా దాకా వచ్చి నీకు అది కావాలి ఇది కావాలని ఆశ చూపిస్తుంది. సో అలాగే రేపటి రోజున వాళ్ళకి జరగవచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏదైతే లేదో అదే కావాలనిపిస్తుందండి. దాని గురించి విడమర్చి దీనివల్ల జరిగే నష్టాలు అవన్నీ కూడా వివరంగా చెప్పాలి. ఇదంతా కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్. దీని నుంచి కూడా వాళ్ళకైతే మీరు ఒక ఎగ్జాంపుల్గా చెప్పండి. చూడొద్దని నన్ను చూపించండి, వాళ్ళకైతే అర్థమయ్యేటట్టుగా చెప్పండి. సొసైటీలో ఇట్లాంటివి ఉంటాయి అని చెప్పి ఎలా చెప్తారంటే, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మీరు మీ పిల్లలు బైక్లోనో కార్లోనో వెళ్తున్నప్పుడు బయట చూస్తూ ఉంటారు, చాలామంది ధూమపానం సేవిస్తారు. అలాగే ఎన్నో సినిమాల్లో చూస్తాం మద్యం కూడా సేవిస్తారు. మరి అలాంటి వాటి వల్ల పిల్లలు ప్రభావం చెందరంటారా? కాబట్టి ఆలోచించండి. మంచి భవిష్యత్తు ఉండాలంటే ఈ రోజుల్లో మంచేదో చెడేదో కూడా తెలియాలి మీ పిల్లలకి. దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అయితే తల్లిదండ్రులుగా మీకే ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాం మీకు. ఇంకా తర్వాత ఏంటంటే ఈ వయాగ్రా బాబాయి, సరే తీసుకోపోతే తీసుకోపోయావు, పక్కనైతే అమ్మాయిలు ఉన్నారు, ఒక్కసారి రా చూపిస్తాను, నీకు నచ్చితే రేటు మాట్లాడుకుందువు కానీ అంటున్నాడు. ఎందుకంటే ఆ బాబాయ్ నన్ను తీసుకెళ్ళాడంటే ఆ అమ్మాయిల దగ్గరికి, బాబాయ్కి ఏంటంటే కమిషన్ వస్తుంది అనమాట. నేను ఇంకా ఎవరో మామూలుగా నుంచున్నారు కావాలా అనుకున్నా, ఆ టైప్ అని అనుకోవాలా. దగ్గరికి వచ్చిన తర్వాతే అర్థమైంది మొత్తం ఇదంతా ఒక కనెక్షన్ అండి. అక్కడికి వెళ్ళిపోయి మనం అటు ఇటు దిక్కులు చూస్తుంటే ఇట్లాంటి వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళిపోతారు అనమాట. ఐఎమ్ ఏ గుడ్ గాయ్. యూ హ్యావ్ ఎ లేడీ. వేర్?
Nothing do. Namaste, namaste. Namaste. Hi, hi. Okay. It's okay, sir. Thank you. Nice people, huh? ఇక వాళ్ళైతే వీడియో చిత్రీకరించడం గమనించి అటు తిరిగేసారండి. ఇంకా నాకు అర్థమైపోయి నేను ఇంకా బై బై చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఎక్కువసేపు ఉండకుండా. Hi. I'm just walking around. It's okay. Nice people. I just walk around here. Don't want any service. Any service? Oh. How much? 15,000? 1,500. 1,500. Massage, okay. One side. Okay. Massage with the happy ending. Okay. Thank you so much. It's okay. I have to walk. Someone waiting for me. Bye. Thank you, huh? సో విన్నారు కదా, మసాజ్ విత్ హ్యాపీ ఎండింగ్. అంటే ఏంటంటే హ్యాపీ ఎండింగ్ అంటే అదే 1,500 పైసలు ఒక గంట సేపు. మన హోటల్ రూమ్ ఉంటే మన హోటల్ రూమ్కి వస్తారు. మనం ఏంటంటే ఇంకా 1,500 పైసస్ పే చేయాలి. వాట్స్ యువర్ నేమ్? Samantha. Samantha, you? Later, you buy first. You buy first copy. You make me content, then after that you can buy me. Say bye. No, say bye. ఏమైందంటే ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిని చూసాం కదా, వాళ్ళిద్దరు ఏంటంటే కాఫీ అని చెప్పి స్టార్ బక్స్ తీసుకెళ్లారు. ఎంత 100 పైసోసే ఉంటుంది, ఎక్కువ ఉండదని చెప్పారు. ఎక్కువ ఉండదని చెప్తే సర్లే వాళ్ళతో కాసేపు చిట్చాడి చేస్తా తీసుకోవచ్చు అనుకున్నా. లోపలికి వెళ్తే ఒక్కొక్క కాఫీ 200 పైసలు, అంటే స్క్రీన్ పైన ఇచ్చా. ఇంక అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మేము ముగ్గురం సరదా కాఫీ తాగితే 500 ఏంటి 600 పై, 600 కూడా కాదు, 700 రూపాయల పై చిలికే. ఎందుకు అంత బొక్క అని చెప్పి నేను వాళ్ళతో స్ట్రైట్గా చెప్పేసా స్టార్ బక్స్లో అంతమంది ఉన్నా కానీ. సో వై వీఆర్ డ్రింకింగ్ హియర్, వీ విల్ గో అవుట్ సైడ్ అండ్ డ్రింక్ బికాస్ హియర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వీ వేస్టింగ్ లాట్ ఆఫ్ మనీ అని అన్నాను. అంటే అంది కదా, వేస్ట్ ఏముంది, బాక్స్లోకి వస్తే అవుద్ది కదా ఇంత రేటు అని అంది. ఇంకా నేనన్నా కదా, అంటే బయట ఎవరికైనా పూర్ పీపుల్కి డబ్బులు ఇచ్చామంటే మనం తాగేదానికన్నా కొంచెం బాగుంటుంది, చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది. దాంట్లో మనం అంత ఖర్చు పెడితే ఇంకా అర్థమే ఉంటుంది అని చెప్పి నేను అన్నాను అనమాట. అంటే లేదు, నువ్వు ఇప్పిస్తే ఇప్పించు, లేదంటే వెళ్ళిపో, మాకు ఇక్కడ అదో రకంగా ఉంది నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే వీళ్ళందరి ముందు అన్నారు. నాతో బయట 100 రూపాయలు అని చెప్పారు, అదే 100 పైసలు. లోపలికి వెళ్తే మళ్ళీ 200 అన్నారు. మరి అది బాగాలేదా? సో ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా మనతో మామూలుగా ఉండదు, వచ్చేసా ఇంకా అది. సో అమ్మాయిలు అయితే ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో వాటి బారి నుంచి తప్పించుకోవాలి. ఓకే 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 ఓకే, నా తలకి దెబ్బ తేలింది, డబ్బులు ఇవ్వండి అంటున్నాడు వాడు. ఓకే ఓకే రా, ఐ విల్ గివ్ యూ. వెయిట్ వెయిట్ వెయిట్, నేనేదో ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే నన్ను చంపేస్తున్నారు రా బాబు. వెయిట్ వెయిట్ వెయిట్, ఐ గివ్ యూ. వెయిట్ యూ ఆస్కింగ్ మనీ బట్ నో వన్ ఆస్కింగ్ మీ, యూ హ్యావ్ మనీ. వెయిట్ ఐ గివ్ యూ ఆల్ 5. Take it 5. Brother, take it 5. Okay? Happy? Sir, please, one more. Picture. Okay, one more. Enjoy. Okay? Sir, picture only one. ఒరే బాబు నన్ను వదిలేయండి రా. ఒరే నువ్వు నన్ను వదిలేసి ఇంకో 5 ఎత్తా ఉండు. ఒరే నీ బాధ నీది. Sir, picture. ఒరే ఓకే ఐ గో. డబ్బులు రా, కింద పడేస్తావు అమ్మా. Sir, the picture. Yun na lang yan, Jun. ఒరే నన్ను వదిలేసేరా. ఐ గివ్ యూ ఆల్రెడీ రా. ఓకే, ఆర్ యూ హ్యాపీ? ఓకే బాయ్. బాయ్. ఒరే ఐఎమ్ వెరీ పూర్ రా. షేరింగ్ మీరంతా డబ్బులు. ఓకే బాయ్, టేక్ కేర్. ఐ హ్యావ్ టు గో.
I want to eat. I am very hungry. Say bye. Hey, say bye. అన్ని డబ్బులు ఇచ్చినా కూడా విలువ లేదు కదరా. ఏం చేస్తాం, డబ్బే ప్రపంచాన్ని వెళ్తుంది. ప్రశాంతంగా ఆడ కూర్చున్నాను, వాళ్ళు వచ్చి డబ్బు 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 అని నన్ను నాకేసారు శాంతం. ఇందాక ఎంత చిల్లర ఉంది జేబులో. ఇప్పటి వరకు తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతుంటే మసాజ్ పార్లర్ కోసం చూస్తుంటే ఇక్కడ ఒక ఆవిడ అడిగింది మసాజ్ కావాలా అని చెప్పి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మసాజ్ అనే పేరుతో అలాంటివి అయితే జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా మసాజ్ అంటారు. మసాజ్ అనే పేరుతో అలాంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారనమాట. నాకు తెలియక నేను ఫుట్ మసాజ్ అనుకొని ఈవిడ ఇంకా ఫుట్ మసాజ్ అని చెప్పింది. ఫుట్ మసాజ్ ఎంత ఉంటుంది, ఒక 300 లేదా 500 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆవిడతో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, కింద కాన్వర్సేషను మీకు తెలుగులో ఇస్తాను మొత్తం కూడా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. నమస్తే. ఇండియా, ఆంధ్రప్రదేశ్. No, Mumbai is different, Andhra is different. Actually, I got very pain my legs. So I am looking for foot massage. Yeah, I give you me. I give you. Where is the massage parlor? In the first floor. Oh, first floor. Yes, first floor. That is a shop massage. Okay. And therapies. Oh, there is a board. If board, I come. If no board, I am not come. तो दो रहा. Oh, no. Just I want to know the price. Price how much foot massage? For 1 hour, 1,000. Foot massage? Full body massage. No. I just want foot massage. That is a company price, including body, foot. I don't want body because I was very tired. Yeah, I know, but that is a company price. 1,000. Sorry, I don't want. Thank you so much. You can try. Then why No. I give you a good massage. Maybe you can. Actually, no need body massage. I just want foot massage. I was very tired. Hope you understand. Foot massage only. It's okay, no problem. Thank you. I thought it's very cheap, but it's very high. Yes. Not my budget. Yes, Thank you. that is a company. Bye. మొత్తం చూసారు కదా ఏం జరిగిందో. ఆవిడ్ని ఫుట్ మసాజ్ ఎక్కడ అని అడిగితే ఆవిడ నేనే మసాజ్ చేస్తానని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది, మసాజ్ పార్లర్ ముందులో ఉందని చెప్పి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుట్ మసాజ్ కాదు, ఫుల్ బాడీ మసాజు, ఆయిల్ మసాజు మొత్తం నేనే చేస్తాను, బాగా చేస్తాను, చేయించుకో అంటుంది. రేట్ ఎంత అని అడిగితే 1000 పెసోలు, అంటే మన డబ్బుల్లో 1500 రూపాయలు. అంత అయితే ఉండదు, మహా అయితే 300 లేదా 200 పెసోలు అయితే ఉంటుంది ఫుట్ మసాజు. ఇంకా మనం ఉన్న ఏరియా ప్రభావం ఇదంతా కూడా, మొత్తం కూడా అటువంటి కార్యక్రమాలు జరిగే ప్లేస్ కదండి. ఇక్కడ అందరూ కూడా ఈ మసాజ్ అనే పేరుని అడ్డు పెట్టుకొని అటువంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు డైరెక్ట్గా అటువంటి కార్యక్రమాలు అని చెప్తే మరి కొంచెం అన్ని దేశాల్లో లీగల్గా ఉండదు కదా అటువంటి కార్యక్రమాలు చేయడానికి. కాబట్టి ఏంటంటే మసాజ్ అని చెప్తారు, మసాజ్ చేస్తూ హ్యాపీ ఎండింగ్ అనే పేరుతో అటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అని మనకైతే అర్థమైంది ఇప్పటి వరకు. ఇక్కడ బాగానే జరుగుతున్నాయి అనుకున్న దానికన్నా ఎక్కువగానే. అదొకటి నేను ఏదో వీడియో తీయడం ఈజీ అనుకున్నా, బట్ ఇలాంటి మ్యాటర్లోకి వచ్చేసి ఫిలిపినో పీపుల్ ఎంత ఫ్రెండ్లీ అయినప్పటికి కూడా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు వీడియోలకి అయితే ఒప్పుకోవట్లేదండి. కొంచెం కష్టంగానే ఉందన్నమాట ఇక్కడైతే. వాట్స్ యువర్ నేమ్? షై. ఓకే, బాయ్. వచ్చేదారిలో ఇంకా అలాగా ఇంకా దాటేశాను పీ బర్గోస్ అనే స్ట్రీట్. అయినా కానీ ఇంకా ఇక్కడ ఈ చుట్టూ ప్రాంగణంలో ఉన్నారు అలాగా. ఈవిడైతే డైరెక్ట్గానే ఫస్ట్ మాట్లాడుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇండియా అన్నాను. ఇండియా అంటే నమస్తే అని చెప్పింది. అంటే ఇంకా ఇండియా అంటే నమస్తే కదా, సో అలాగే అంటున్నారు. ఎక్కడ? ముంబయా అంటున్నారు. ఇండియా అంటే ముంబై ఒకటే కాదు, చాలా ఉన్నాయి. వాళ్ళు ముంబై అంటున్నారు. ఇంకా ఏమో అలా ప్రొజెక్ట్ చేశారు, ఏం చేస్తాం కర్మ. ఇండియా అంటే తాజ్మహల్, ఆ ముంబయే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇండియా అంటే ఏంటి, ఒక ఈ ఫిలిపినో దేశం ఏదైతే ఉందో మన ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అలాంటిది అన్ని ప్లేసులు ఉన్నా కానీ ఆ తాజ్మహల్, ఆ ముంబై, దీన్ని ఖండించాలండి అసలు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేనైతే ఆ మలాతే అనే ఏరియాకి వెళ్తాను.
అక్కడ జస్ట్ మీకు పైన చూపించేస్తాను. అక్కడ కూడా ఇంతే కదా, అది కూడా ఇలా నైట్ లైఫ్ మాదిరే. ఫైనల్గా మలాతే వచ్చేసాను. ఇది వచ్చేసి ZZYZX అని ఇక్కడ బాగా ఫేమస్ పబ్ అండి. అలాగే ఈ మలాతేలో ఇంకా ఇక్కడ చాలా పబ్బులు అయితే ఉంటాయి. ఈ ఏరియాని 0 సర్కిల్ సెంటర్ అంటారు ఇక్కడ. I'm very shy. Okay, bye. No, okay, bye. No. Kiss. Okay, we will touch in WhatsApp, huh? Okay, bye. Kiss. No. Kiss. I'm very innocent. Bye. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఫిలిప్పైన్స్ దేశంలో ఆడ మగ అంటే మనం థాయిలాండ్లో లేడీ బాయ్స్ అంటారు కదా, ఆ మాదిరిగా ఇక్కడ చాలామంది కనపడతా ఉంటారు. మరి వాళ్ళని కనుక్కోవడం ఎలా అంటే డైరెక్ట్గా అడిగేసేయండి, ఆర్ యూ స్ట్రైట్ అంటే నువ్వు అమ్మాయి రూపంలో ఉన్న అమ్మాయివా లేదంటే అమ్మాయి రూపంలో ఉన్న అబ్బాయివా లేక ఆడ మగ మిక్సా అని అర్థం. ఒకవేళ అమ్మాయి అయితే అమ్మాయి అనే చెప్పేస్తారండి. ఈ ఫిలిప్పైన్స్ దేశంలో అలా అబద్ధాలు అయితే ఆడరు. ఏదైనా కానీ ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్తారు. ఎందుకంటే ఈ ఫిలిప్పైన్స్ దేశంలో వీళ్ళకి కూడా గుర్తింపు అయితే ఉంది. ఈ లేడీ బాయ్స్కి కూడా చాలా రంగాల్లో కనపడతా ఉంటారు. టూరిజం రంగంలో గైడ్లుగా అయితే పనిచేస్తారు. అలాగే నాటికలు ఉంటాయి కదా ఇక్కడ, టీవీ షోలు, వాటిల్లో యాక్టర్లుగా కూడా ఉంటారన్నమాట వీళ్ళు. కాబట్టి ఇక్కడ ఇది ఒక పెద్ద కామన్ థింగ్. చాలా వాటికి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి మంచి విలువ కూడా ఉంది. మీరు అడిగితే చెప్పేస్తారు. కాకపోతే అడిగేది రెస్పెక్ట్ఫుల్గా అడగాలి. ఆర్ యూ స్ట్రైట్ అంటే చెప్పే కదా, రెస్పెక్ట్ఫుల్గా మీరు ఆడ మగ లేదా ఇంకేమైనా అని. ఇక ఇక్కడ మలాతే వీధుల్లో కూడా ఆ విధంగా అయితే వచ్చి చూసారు కదా. ఇప్పుడు మీరు ఒక విజువల్ జస్ట్ ఫోటో అని చెప్పి అట్లాగా కొట్టానమాట. వీడియో అంటే ఒప్పుకోరు. ఆవిడ కూడా ఫోటో అనే అనుకుంటుంది. వచ్చి నా మేము పడి అలా జరిగిందనమాట. ఇంక ఇవన్నీ కూడా క్లబ్బులు. హాయ్ నైస్. ఇది 5 పెసోలు అంట బ్రెడ్. షుగర్ ఏమి ఉండదంట. వెరీ నైస్, బాగుంది. డెలిషియస్. ఇండియా సార్. బాగుంది టేస్ట్. ఇది షుగర్ లేదుగా, ఇంకోటి తీసుకున్నా. ఇందాక మనం వెళ్ళాం కదా అక్కడ గోగో బార్ అని చెప్పి, ఆ విధంగా ఇక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళే రా అని చంపేస్తున్నారు. ఇంకా వెళ్ళాము. ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాము పక్కన, ఆ విధంగా అయితే ఉంటుంది. సేమ్ అదే థీమ్. ఇంకా లోపలికి వెళ్ళడం. ఇక్కడ ఒక బీర్ బాటిల్ 100 అనుకోండి, బయట లోపల 300 ఉంటుంది. జనాల మనోభావాలతో ఎమోషన్తో ఆడుకోవడమే వాళ్ళ పని. ఇంకా ఎక్కడైనా కానివ్వండి. ఇంకా అలాగే ఈ వీధుల్లో నాకు వద్దురా బాబు, నేను తాగనన్నా కూడా లోపలికి రా బాసు, డ్రింక్ తాగు, అమ్మాయిలు ఉంటారు, బాగుంటుంది 5 అని చెప్పి ఇట్లాంటి వాళ్ళు అయితే మనల్ని పట్టుకొని దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే మనల్ని చంపేస్తూ ఉంటారండి. ఒకవేళ మీరు వెళ్తే మీకు అర్థమైద్ది. ఇంకా ఫైనల్గా నేను ఉండే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. స్టే మలాతే. ఇది కొంచెం చీపు. ఇట్లాంటి ఏరియాలో ఉంది కాబట్టి చీప్ అనుకుంటా. ఎలా ఉందో ఏంటో మొత్తం కూడా చూపించాను ఇక్కడ నైట్ లైఫ్ మీకు. ఇంకా అలా ఉంటుందండి, పెద్ద ఏం లేదు. ఏదైనా డబ్బు ప్రపంచాన్ని వెళ్తుందని అర్థమైంది ఈ వీడియో ద్వారా నాకు. డబ్బు ఉంటేనే ఏదైనా కానీ, డబ్బు ఉంటేనే విలువ వాడికి, డబ్బు లేకపోతే ఏమీ లేదు. అలాగే మంచి బట్టలు వేసుకుంటేనే విలువ, మంచి బట్టలు వేసుకోకపోయిన విలువ ఉండదు. ఏదైనా డబ్బే ప్రపంచానికి. మనీ. ఇంకేమో చూసారు కదా నైట్ లైఫ్. అది ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎక్కడ కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండా ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీకైతే చూపించాను. సో ఇది మీరు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రెండోది ఎడ్యుకేషనల్ పర్పస్ కింద తీసుకోవచ్చు. అంతేగాని ఈ వీడియోని తప్పుగా అయితే తీసుకోకండి. నైట్ లైఫ్, ఒకవేళ రాత్రులు ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా చూపించాను మీకు. సో అది మీకు ఇంకెప్పట్లాగా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఉంటానండి. బాయ్. నెక్స్ట్ రాబోయే వీడియో ఈ ఫిలిప్పైన్స్ దేశంలో సిటీలో ఉన్నాం కదా ఇన్ని రోజులు, పల్లెటూరు వైబ్స్ రాబోతున్నాయి. ఇక్కడ పల్లెటూర్లు ఎలా ఉన్నాయి చూద్దాం మొత్తం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం డోర్ తీయడానికి ఉండదు. ఇక్కడ నేను బెల్ నొక్కానంటే అక్కడ వాళ్ళ కెమెరాలో మోగిద్ది. అక్కడ పైన మోగితే అప్పుడు తీస్తారు. అదిగోండి. హలో, హాయ్. హౌ ఆర్ యూ? హలో.
ఇట్స్ నాట్ టాకింగ్. మామూలుగా అయితే దాంట్లో మాట్లాడతారు కెమెరాలో. ఓపెన్ చేశారుగా మనకెందుకు.